సాధారణంగా నోరు లేని మూగ జీవాల్లో సైతం సూక్ష్మ దృష్టితో చూస్తే వాటిల్లో ప్రేమతత్వం కనిపిస్తుంది. తమ జాతి జీవికి ప్రమాదం రాకుండా కాపాడాలన్న తపన వాటిల్లో దాగి ఉంటుంది. కానీ ఎందుకో మరి సమాజంలోని కొందరు మనుషులు మాత్రం అనాలోచితంగా వ్యవహరిస్తున్నారు. మానసిక బలహీనత వల్లనో మతిలేని ఆవేశంతోనో వికృత చర్యలకు పాల్పడుతూ జీవితానికి మాయని మచ్చను తెచ్చుకుంటున్నారు. ఎంతో ప్రేమపూర్వకంగా చూసుకునే బంధాలను బంధుత్వాలను విస్మరిస్తూ మానవ విలువలను కాలరాస్తున్నారు. అందరికీ జీవితంలో సమస్యలు వస్తుంటాయి. వాటిని శాంతియుత పద్ధతిన పరిష్కరించుకునేందుకు అనేక మార్గాలు ఉంటాయి. క్షణావేశంతో జీవితం ఆగమయ్యే చర్యలకు దూరంగా ఉంటే మంచిది. విలువలతో బతుకును సాగిస్తే మంచి మనిషిగా పేరు నిలిచి ఉంటుంది అంటూ బొల్లెద్దు వెంకటరత్నం రాసిండు వాళ్ళ ఆజ్కి బాత్. సో ఇది మానవ సంబంధాల కోసం మనిషి కోసం రాసిండు. మీ అందరికీ తెలుసు ఈ సృష్టిలో స్వార్థమైంది ఎవరైనా ఉర్రు అంటే జీవరాశి ఎవరైనా ఉందంటే అది మనిషి అంత స్వార్థపరుడు ఎవ్వడు ఉండడు. అదే దేవుడు మనిషితో పాటు కొన్ని లక్షల కొద్ది జీవరాశులను చేశారు. వీటిని ఎగ్జాంపుల్గా తీసుకుంటే సో మనం ఏందనేది తెలుస్తుంది. ఒక చీమకు ఎక్కడైనా ఇంత చక్కెర కనిపిస్తే ఆ చక్కెర ముక్క తీసుకుపోయి అది కొన్ని వేల చీమలకు అక్కడ ఆహారం ఉందని చెప్తుంది. ఒక వానరం కోతి ఎక్కడైనా రోడ్ పైన చనిపోతే 100-200 వానరాలు అక్కడ జమయ్యి సో ఆ వానర కోసం సానుభూతి చెప్తాయి. ఒక కాకి చనిపోతే సో 100 కాకులు అక్కడికి వచ్చి దానికి సానుభూతి చెప్తాయి. కానీ అదే మనిషి అయితే చచ్చిందంటే పైశాచిక ఆనందం, అరే బాగైంది చచ్చిపోయింది అన్నట్టు. ఇంకోటి ప్రతి ఒక్కటి ఆ జీవరాశులతో పాటు మనుషులు కూడా మనం ఈ భూమి మీదకి వచ్చిన టెనెంట్సే, మనం ఎప్పటికీ శాశ్వతంగా ఉండము. చరిత్ర చూసుకొని నువ్వు కోట్ల రూపాయలకు అధిపతి అయినా, నువ్వు పెద్ద రాజకీయ నాయకుడు అయినా, నువ్వు పెద్ద వ్యాపారవేత్తవైనా, పెద్ద భూస్వామి అయినా, పెద్ద బలగమున్న వ్యక్తివైనా ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనం ఈ భూమిని వదిలి చచ్చిపోవాల్సిన వాళ్ళమే. గాయంత దానికి 4 రోజులు బ్రతికే దానికోసము నలుగురిని ఇబ్బంది పెట్టుడేంది, నలుగురు దగ్గరున్న దోచుకోవడం ఏంది. సో అదేవిధంగా ఈ మధ్య బంధుత్వాలకు మాత్రము ఎట్లయిపోయిందంటే ఒక భార్యాభర్త ఉంటే సో అప్పటిదాకా తల్లిదండ్రుల మీద బతికిన ఎవరు వ్యక్తి కానీ ఆ మహిళ కానీ సో పెళ్లి కాగానే వాళ్ళకు ఇద్దరికి ఆ భార్యకు భర్తకు తల్లి వద్దు, తండ్రి వద్దు, అన్న వద్దు, తమ్ముడు వద్దు, అక్క వద్దు, చెల్లె వద్దు, సో వాళ్ళు ఉంటేనే సరిపోతుంది. మీరు ఏ విధంగా అయితే ఇట్లా అనుకుంటున్నారో రేపు మీ పిల్లలు కూడా వాళ్ళు పెళ్ళిళ్ళు అయినాక మా అమ్మ వద్దు, మా నాయన వద్దు, మా అక్క వద్దు, మా అన్న వద్దు, మా చెల్లొద్దు అనుకొని చేస్తారు. మనం ఏది చేస్తామో అదే మనకు తిరిగి సృష్టి ప్రకృతి మనకి ఇస్తుంది. మనం మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. ఇది మానవ బంధాలు ఇట్లా ఏడ్చిన ఈ కాలంలో. బీజేపీ